Hello students, good morning. My name is Shankar, chemistry faculty ni. ఓకేనా? ఇప్పుడు టాపిక్ వచ్చి లాస్ట్ క్లాస్లో మనము ప్రీవియస్ క్లాసెస్లో ఇండక్టివ్ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్స్ చెప్పుకుంటున్నాము. ప్రీవియస్ క్లాసెస్లో వాట్ ఎవర్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ ఏం చెప్పినాం, స్టెబిలిటీ ఆఫ్ కార్బన్, కార్బోకాటియన్, స్టెబిలిటీ ఆఫ్ కార్బానియన్, స్టెబిలిటీ ఆఫ్ కార్బన్ ఫ్రీ రాడికల్ చెప్పుకున్నాము. ఆ ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఫోర్త్ అప్లికేషన్ చెప్పుకుంటున్నాము. ఫోర్త్ అప్లికేషన్ ఏంటంటే ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్కహాల్స్. ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్కహాల్స్ ఏంటిది ఇండక్టివ్ ఎఫెక్ట్లో ఫోర్త్ అప్లికేషన్. సో అప్లికేషన్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో సో ఫోర్త్ ఏంటంటే ఆల్కహాల్స్ యొక్క ఎసిడిక్ స్ట్రెంగ్త్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఆల్కహాల్స్ యొక్క ఎసిడిక్ స్ట్రెంగ్త్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఆల్కహాల్స్ యొక్క ఎసిడిక్ స్ట్రెంగ్త్ డిస్కస్ చేసే ముందు మనం ఫస్ట్ యాసిడ్ అంటే ఏంటని సింపుల్గా తక్కువ టైంలో మనం నేర్చుకున్నాము యాసిడ్ అంటే ఏంటని. సో మనము ఇక్కడ మొత్తము యాసిడ్ గురించి 3 థియరీస్ ఉన్నవి. అర్హీనియస్ థియరీ, బ్రాన్స్టెడ్ థియరీ, లూయిస్ థియరీ అని. ఇక్కడ ఒక 2 థియరీస్ తీసుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే అర్హీనియస్ థియరీ ఏం చెప్పింది, సో యాసిడ్ ద సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ H ప్లస్ అయాన్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు H ప్లస్ అయాన్స్ రిలీజ్ చేస్తే దాన్ని ఏమంటాము, అర్హీనియస్ యాసిడ్ అంటాము. బ్రాన్స్టెడ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు, బ్రాన్స్టెడ్ థియరీ ప్రకారము సో ఎవరైతే H ప్లస్ ని హైడ్రోజనియం అయాన్ H ప్లస్ అయాన్స్ డొనేట్ చేస్తారో వాళ్ళని ఏమన్నారు, బ్రాన్స్టెడ్ యాసిడ్ అన్నారు. ఓకేనా? అక్కడేమో వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇక్కడ వచ్చేకి H ప్లస్ అయాన్స్ డొనేట్ చేస్తే చాలు. H ప్లస్ అయాన్ డొనేట్ చేస్తే మీన్స్ డొనేట్ అంటే ఏంటంటే ఎవరు H ప్లస్ ని రిలీజ్ చేయటమే. సో రిలీజ్ చేస్తే ఏమంటాము, బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటాము. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక చిన్న యాసిడ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందమ్మా. సో ఈ యాసిడ్స్ వచ్చేకి స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్ అని చెప్పి మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో అక్కడ డిస్కస్ చేస్తాము యాసిడ్ బేసిస్ టాపిక్ కింద. సో అవి ఏంటంటే వీక్ యాసిడ్స్ ఏమవుతాయంటే పార్షియల్గా డిసోసియేట్ అవుతుంది. వీక్ యాసిడ్స్ ఏమవుతుంది, పార్షియల్గా డిసోసియేట్ అవుతుంది. పార్షియల్గా డిసోసియేట్ అయినప్పుడు ఈ విధంగా రివర్సబుల్ ఆరో మార్క్ చూపిస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ HCl అనేది ఒక యాసిడ్గా అజ్యూమ్ చేస్తే, సో యాసిడ్ అనేది చూడమ్మా ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారము సో మనకు తెలిసిన యాసిడ్స్ ఎవరు, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. సో ఇవి చూడండి, HCl ఏమవుతుంది, H+1 అయాన్గా మరియు H+1 అయాన్గా మరియు Cl- అయాన్గా డిసోసియేట్ అవుతుంది. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది యాసిడ్ అంటే ఏం చెప్పుకున్నాము, H+ ని డొనేట్ చేయాలి, లేకపోతే H+1 ని రిలీజ్ చేయాలి. సో HCl అనేది H+1 రిలీజ్ చేసి సో ఈ విధంగా Cl- గా మారింది. సో అదేవిధంగా సిమిలర్లీ నైట్రిక్ యాసిడ్ కూడా ఈ విధంగా H+1 NO3- గా డిసోసియేట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా H+1 ఇస్తే ఏమంటాము, యాసిడ్ అంటాము. సో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ HCl అనేది యాసిడ్గా అజ్యూమ్ చేస్తే సో అదేమవ్వాలి, H+1 యాసిడ్ కాబట్టి ఏం రిలీజ్ చేయాలి, హైడ్రోజన్ అయాన్, H+ అయాన్. సో రిమైనింగ్ పార్ట్ A-1. సో యాసిడ్ కాబట్టి యాసిడ్ అనేది H+1 రిలీజ్ చేసినాక వాట్ ఎవర్ రిమైనింగ్ పార్ట్ ఏమంటామంటే కాంజుగేట్ బేస్ అంటాము. సో ఏదైనా యాసిడ్ అనేది H+1 రిలీజ్ చేసినాక సో రిమైనింగ్ పార్ట్ మిగిలిపోయిందని ఏమంటామంటే కాంజుగేట్ బేస్ అంటాము. ఓకే, నెక్స్ట్ చదివి. సో మనము ఫస్ట్ ఇయర్ కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్లో Ka అంటే యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. సో ఈ HCl అనే యాసిడ్ ఈ విధంగా డిసోసియేట్ అవుతుంది. ఈ విధంగా H+ అయాన్గా మరియు A- అయాన్గా డిసోసియేట్ అవుతుంది కాబట్టి యాసిడ్ ఏ అంటే యాసిడ్, K వచ్చి డిసోసియేషన్ కాన్స్టెంట్. సో ఫార్ములా వచ్చేకి సో ఏ అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఏ అయితే ఈ రియాక్షన్లో డిసోసియేట్ అయ్యాయో పాజిటివ్ అయాను, నెగిటివ్ అయాన్ని ఈ విధంగా మల్టిప్లికేషన్లో చూపించాలి. ఈ స్క్వేర్ బ్రాకెట్ వచ్చేకి సింబల్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A-1 అయాన్. సో ఈ విధంగా ప్రొడక్ట్స్ మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. ఎవరితో చేయాలంటే వాట్ ఎవర్ యాసిడ్ తీసుకున్నంత చేయాలి. సేమ్ ఇది కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl అంటే ఎవరు, యాసిడ్.
నెక్స్ట్ వచ్చేలాగా చూడమ్మ జాగ్రత్తగా, మనకి ఏదైనా ఎసిడిక్ స్ట్రెంత్ ఎవరి మీద ఆధారపడుతుంది? Ka మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఏదైనా యాసిడ్ అనేది ఏం చేయాలి? H+1 ని డొనేట్ చేయాలి. H+1 ని డొనేట్ చేయాలి. ఏదైనా యాసిడ్ అనేది H+1 ని డొనేట్ చేయాలి. కాబట్టి సో చూడండి, చెక్ చేసుకోండి. Ka is directly proportional to H+1. Ka is directly proportional to H+1. ఎవరైతే H+1 ని ఈజీగా రిలీజ్ చేస్తారో, ఫాస్ట్ గా రిలీజ్ చేస్తారో, మోర్ నెంబర్ ఆఫ్ H+ ions రిలీజ్ చేస్తారో వాళ్ళు ఏమంటాం అంటే స్ట్రాంగ్ యాసిడ్ అంటాము. కాబట్టి Ka is directly proportional to H+. H+ అంటే ఎవరు? కాన్సంట్రేషన్ ఆఫ్ H+. కాబట్టి Ka is directly proportional to acidic strength. Acidic strength అంటే ఏంటి? H+ ions ని రిలీజ్ చేయటము. కాబట్టి Ka ఇక్కడ ఎలా ఉంది ఫార్ములాలో? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ H+ ions. కాబట్టి Ka is directly proportional to acidic strength. ఇది ఒక ఫార్ములా. సో acidic strength పెచ్చు ఉంది. Ka value పెచ్చు means if value of Ka is higher, acidic strength also higher. Ka is directly proportional to acidic strength. So Ka value higher అంటే acidic strength molecule ది higher ఉంటుంది. If Ka value lower అంటే the molecule having low acidic strength. Just go formula pKa, అది inversely proportional to acidic strength. pKa inversely proportional to acidic strength. pKa value highest అంటే acidic strength lowest. సో pKa value lowest అంటే acidic strength highest. మనము ఏదైనా రెండు కాంపౌండ్స్ యొక్క Ka వాల్యూ ఇచ్చి acidic strength చెప్పుకుంటే జస్ట్ కంపారిజన్ చేయటమే. Ka వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు acidic strength కాబట్టి ఎవరికైతే హయ్యర్ Ka ఉంటుందో వాడు మోర్ acidic strength అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ pKa వాల్యూ ఇస్తే ఎవరైతే లోయర్ వాల్యూ కలిగి ఉంటారో వాళ్ళని ఏమంటాము? స్ట్రాంగ్ యాసిడ్ అంటాము. ఎవరికైతే హయ్యర్ pKa వాల్యూస్ ఉంటాయో వాళ్ళని ఏమంటాము? వీక్ యాసిడ్స్ అంటాము. సో ఈ రెండు ఫార్ములాస్ నుంచి మనం ఇంకొక ఫార్ములా డెరివ్ చేయొచ్చు. అదేంటంటే ఇంకో ఫార్ములా ఏంటి? pKa is inversely proportional to Ka. Ka వాల్యూ హైయెస్ట్ అంటే pKa వాల్యూ లోయెస్ట్. Ka వాల్యూ లోయెస్ట్ అంటే pKa వాల్యూ హైయెస్ట్. క్లియరా ఇవేంటివి? సో acidic strength ఆఫ్ ఆల్కహాల్స్ చెప్పే ముందు కొంచెము యాసిడ్ డెఫినేషన్, కొంచెం ఇన్ఫర్మేషన్ అవసరము. ఓకేనా? సో ఈ acidic strength ఆఫ్ ఆల్కహాల్స్ కి ఇప్పుడు మనము ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. చూడమ్మా, సో ప్రీవియస్ ప్రకారము యాసిడ్ ఏదైనా ఒక సబ్స్టాన్స్ యాసిడ్ గా కన్సిడర్ చేస్తే ఇట్ షుడ్ రిలీజ్ ఎస్ H+ ions. సో ఇప్పుడు ఆల్కహాల్స్ జనరల్ ఫార్ములా ఏంటి? ROH. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యాసిడ్ గా భావించంటే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తాము? ఆల్కహాల్ ని యాసిడ్ గా అజ్యూమ్ చేస్తున్నాము. ఆల్కహాల్ అనేది వీక్ యాసిడ్, దాన్ని యాసిడ్ గా అజ్యూమ్ చేస్తే అదేమి రిలీజ్ చేయాలి? H+ ions రిలీజ్ చేయాలి. ఆల్కహాల్ అనేది ఏం చేయాలి? H+ ions రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినాక రిమైనింగ్ పార్ట్, వాట్ ఎవర్ రిమైనింగ్ పార్ట్ ఏమంటాము? కాంజుగేట్ బేస్ అంటాము. సో యాసిడ్ అనే సబ్స్టాన్స్ తీసుకుంటే H+ ions రిలీజ్ చేస్తే సో రిమైనింగ్ పార్ట్ ఏమంటాము? కాంజుగేట్ బేస్. ఇదేంటమ్మా? కాంజుగేట్ బేస్ ఆఫ్ దిస్ యాసిడ్. ఒకసారి చెక్ చేసినట్టయితే ఈ కాంజుగేట్ బేస్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఎలా ఉంది? సో ఆక్సిజన్ విత్ నెగటివ్ ఛార్జ్ ఉంది. ఒకసారి చెక్ చేసినట్టే నెగటివ్ ఛార్జ్ ఉన్న వాటిని మనం సహజంగా ఏమంటాము? యానియాన్స్ అంటాము. ఓకే, సో చూడండి ఇక్కడ రాసాము. acidic strength of alcohol depends upon acidic strength of alcohols అనేది depends upon stability of its conjugate base. సో acidic strength of alcohol అనేది కాంజుగేట్ బేస్ యొక్క స్టెబిలిటీ మీద ఆధారపడుతుంది. సో ఒకసారి ఓవరాల్ టాపిక్ ఏంటి? సో దీని యొక్క acidic strength అనేది, సో దీనికి ఇదే కదా కాంజుగేట్ బేస్. సో దీని యొక్క స్టెబిలిటీ మీద ఆధారపడుతుందంట. సో స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్, ఇక్కడ స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ అంటే స్టెబిలిటీ ఆఫ్ RO- ion. దీన్ని ఏమంటామంటే ఆల్కాక్సైడ్ అయాన్ అంటారు. ఏమంటారు? ఆల్కహాల్ కాబట్టి ఆల్కహాల్ వచ్చేది ఏమంటాము? ఆల్కాక్సైడ్ అయాన్ అంటాము. సో ఓవరాల్ acidic strength ఆఫ్ ఆల్కహాల్ అనేది ఎవరి మీద ఆధారపడుతుంది? స్టెబిలిటీ ఆఫ్ ఇట్స్ ఆల్కాక్సైడ్ అయాన్. ఆల్కాక్సైడ్ అయాన్ అంటాము. సో దీని యొక్క స్టెబిలిటీ మీద ఆధారపడుతుంది. ఇదేంటి? ఈ స్పీసెస్ యానయాన్. ఈ స్పీసెస్ ఏంటి? యానయాన్. సో ఒకసారి చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి acidic strength అనేది ఎవరి మీద ఆధారపడుతుంది? స్టెబిలిటీ ఆఫ్, ఓవరాల్ గా స్టెబిలిటీ ఆఫ్ యానయాన్ మీద ఆధారపడుతుంది.
యానయాన్ అంటే ఏంటి? నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నవి. ఏమన్నామా? ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నవి. సో మీకు ఆల్రెడీ మనము ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్న ఎక్కడ నేర్చుకున్నాము? కార్బానియాన్లో నేర్చుకున్నాము. సో కార్బానియాన్ స్టెబిలిటీ వచ్చి అక్కడ నేర్చుకున్నాము. ఎలక్ట్రాన్ త్రూ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బానియాన్ ఇంక్రీజ్ అయ్యేదని చెప్పుకున్నాము. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బానియాన్ డిక్రీజ్ అయ్యారు. ఎందుకని ఎలక్ట్రాన్ త్రూ డ్రాయింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయి? కార్బానియాన్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ని మీన్స్ ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ ని తన వైపు అట్రాక్ట్ చేసుకొని నెగిటివ్ ఛార్జ్ ని డిక్రీజ్ చేస్తుంది. కాబట్టి స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయాలి. సో స్టెబిలిటీ ఆఫ్ మనకి ఎవరు? కాంజుగేట్ బేస్. కాంజుగేట్ బేస్ అంటే ఎవరు? ఆల్కాక్సైడ్. ఆల్కాక్సైడ్ ఎవరు? RO మైనస్. సో స్టెబిలిటీ ఆఫ్ RO మైనస్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వల్ల లెస్ స్టెబుల్. ఇక్కడంటే నెగిటివ్ ఛార్జ్ వల్ల లెస్ స్టెబుల్. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల లెస్ స్టెబుల్. సో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల లెస్ స్టెబుల్ అయితే ఏం చేస్తాను? ఆ ఎక్స్ట్రా ఉన్నాయి నేను కోల్పోతాను. కోల్పోతే ఏమొస్తుంది? స్టెబిలిటీ వస్తుంది. ఎక్స్ట్రా ఉండటం వల్ల లెస్ స్టేబుల్ అవుతున్నాను, ఎక్స్ట్రా ఉండటం వల్ల అన్స్టేబుల్ అవుతున్నాను. సో నేను అన్స్టేబుల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్నాయి నేను కోల్పోతాను. ఆ ఎక్స్ట్రా ఉన్నాయి కోల్పోవాలంటే దానికి ఎవరు కనెక్ట్ అయి ఉండాలి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయ్యాలి. సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే ఏం చేస్తుంది? ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ని ఈ గ్రూప్స్ వైపు లాగేసుకుంటుంది. నెగిటివ్ ఛార్జ్ తగ్గుతుంది. కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ RO మైనస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి కనెక్ట్ అయితే నెగిటివ్ ఛార్జ్ ని నెగిటివ్ ఛార్జ్ ని డిక్రీజ్ చేస్తే స్టెబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ మైనస్ ఇంక్రీజ్ అవుతుంది. స్టెబిలిటీ ఇంక్రీజ్ అయితే ఎసిడిక్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. సార్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అయితే ఎసిడిక్ స్ట్రెంత్ ఎందుకు పెరుగుతుంది సార్? ఇది మోర్ స్టెబుల్ గా ఉంటే స్టెబిలిటీ ఇంక్రీజ్ అయితే ఎసిడిక్ స్ట్రెంత్ ఎందుకు పెరుగుతుంది సార్? మీ డౌట్ రావచ్చు. ఇది మోర్ స్టేబుల్ గా ఉంటే ఏది? ఆక్సిజన్ మైనస్ అనేది మోర్ స్టేబుల్ గా ఉంటే ఆక్సిజన్ మైనస్ గానే ఉండడానికి ఇష్టపడుతుంది. ఆక్సిజన్ మైనస్ గా ఉండడానికి ఇష్టపడుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఈ మాలిక్యూల్ ఈ విధంగా డిసోసియేట్ అవ్వాలి. సో O మైనస్ అనేది మోర్ స్టేబుల్ అంటే O మైనస్ గా ఉండడానికి ఇష్టపడుతుంది. O మైనస్ గా ఉండాలంటే ఈ యాసిడ్ అనేది ఈ విధంగా డిసోసియేట్ అవ్వాలి. ఈ విధంగా డిసోసియేట్ అయితే నీకేమొస్తుంది? H+ కూడా రిలీజ్ అవుతుంది కదా. ఈ స్టెబుల్ అయ్యేంతో పాటు H+ కూడా రిలీజ్ అవుతుంది. H+ రిలీజ్ అయితే దాన్ని ఏమంటాము? యాసిడ్ అంటాము. సో ఈ విధంగా స్టెబిలిటీ ఆఫ్ ఆల్కాక్సైడ్ అయాను ఓకే. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ఇంకా రిలీజ్ చేస్తుంది. చేస్తే ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్దర్ ఇంక్రీజెస్. నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే పోతుంటే స్టెబిలిటీ అయిపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొచ్చునమ్మా. సో స్టెబిలిటీ మీద ఆధారపడింది కాబట్టి అదే రాసిన వల్ల ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్. సో ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్ ఎవరి మీద డిపెండ్ అయింది? స్టెబిలిటీ మీద ఆధారపడింది. స్టెబిలిటీ ఎవరి మీద ఆధారపడింది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే మోర్ స్టేబుల్ అన్నాను. కాబట్టి ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. స్టెబిలిటీ ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్ ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎందుకని? ఇది స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో అదేవిధంగా ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. సో ఎసిడిక్ స్ట్రెంత్ ఏమో స్టెబిలిటీ ఆఫ్ ఆల్కాక్సైడ్ మీద ఆధారపడింది. ఎసిడిక్ స్ట్రెంత్ ఏమో స్టెబిలిటీ ఆఫ్ RO మైనస్ మీద ఆధారపడింది. స్టెబిలిటీ ఆఫ్ RO మైనస్ ఏమో బెటర్ గా ఇప్పుడు ఉంటుంది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసాము. ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము, ఇంకా మీకు బెటర్ గా అర్థమవుతుంది. చూడమ్మా. సో ఎసిడిక్ స్ట్రెంత్ మనం వచ్చేళ్ళకి మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాము, కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్స్ JEE మెయిన్స్లోనైనా అడ్వాన్స్లోనైనా లేకపోతే నీట్ ఎగ్జామ్లో అయినా క్వశ్చన్స్ ఏ టైప్లో ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఈ రెండింటిని డిస్కస్ చేద్దాము. ఎసిడిక్ స్ట్రెంత్. సో ఈ రెండు కాంపౌండ్స్ ఎలా ఉన్నవి? ఆల్కహాల్. OH అంటే ఎవరు? ఆల్కహాల్. ఇది ఎవరమ్మా? OH ఆల్కహాల్. సో ఆల్కహాల్స్ ఎసిడిక్ స్ట్రెంత్ అనగానే మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. అది ఏం చేయాలి? H+ అయాన్స్ రిలీజ్ చేయాలి. ఎవరైతే H+ అయాన్స్ రిలీజ్ చేస్తారో వాళ్ళు యాసిడ్స్ అంటాము. సో ఏ యాసిడ్కి ఎసిడిక్ స్ట్రెంత్ హైయర్ అంటే ఎవరికైతే Ka వాల్యూ హైయెస్ట్ ఉంటుందో యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ హైయర్ ఉంటుందో వాళ్ళ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. సో Ka వాల్యూ హైయర్ అవ్వాలంటే మనం ఏం చెప్పుకున్నాం? ఫార్ములా చెప్పుకున్నాము. స్టెబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ బేస్ చూసుకోవాలి.
సో ఏ కాంజుగేట్ బేస్ అయితే మోర్ స్టెబుల్ అది వచ్చేళ్ళకి ఆ ఆల్కహాల్ వచ్చేళ్ళకి స్ట్రాంగ్ యాసిడ్ అన్నాం. సో మనం ఇప్పుడు స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ ఓవరాల్ గా ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ చెప్పుకున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఆల్కహాల్స్ ఎసిడిక్ స్ట్రెంత్ రాయాలంటే వాటి యొక్క కాంజుగేట్ బేస్ రాయాలి. సో కాంజుగేట్ బేస్ అని మనం ఏం చెప్పినాము, సింపుల్ గా H+1 అయాన్స్ ని రిమూవ్ చేసేయటమే. సింపుల్ గా ఏం చేసేయాలి, H+1 అయాన్స్ ని రిమూవ్ చేసేయటమే. సో ఒకసారి మీరు గమనించండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సింపుల్ గా ఇచ్చిన మాలిక్యూల్స్ నుంచి H+1 అయాన్స్ రిమూవ్ చేయాలి. H+ అయాన్స్ రిమూవ్ చేస్తే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, ఆక్సిజన్ విత్ నెగిటివ్ చార్జ్. ఇక్కడ ఏం మిగులుతుంది, ఆక్సిజన్ విత్ నెగిటివ్ చార్జ్. సో ఇదేంటి కాంజుగేట్ బేస్ ఆఫ్ దిస్ ఆల్కహాల్, ఇదేంటి కాంజుగేట్ బేస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఆల్కహాల్. సో ఇప్పుడు మనం ఏం చూడాలి, స్టెబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ బేస్ చూడాలి. సో చూడండి కాంజుగేట్ బేస్ స్టెబిలిటీ. సో ఒకసారి చెక్ చేసుకుంటే నెగిటివ్ చార్జ్ అంటే ఎవరు, యానియాన్. సో నెగిటివ్ చార్జ్ అంటే ఎవరు, యానియాన్. సో యానియాన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ రిచ్ స్పీసెస్. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండటం వల్ల స్టెబిలిటీ తగ్గుతుంది. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండటం వల్ల స్టెబిలిటీ అవుతుంది. సో ఆ ఎక్కువ ఉన్న ఎలక్ట్రాన్స్ తగ్గించుకోవాలి. ఎక్కువ ఉన్న ఎలక్ట్రాన్స్ తగ్గించుకోవాలంటే ఎవరు కనెక్ట్ అవ్వాలి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో ఈ కేసులో చెక్ చేసుకున్నట్టయితే సో NO2 అనేది ఏంటిది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. NO2 అనేది ఏంటిది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. కానీ ఈ కేసులో గమనించినట్టయితే ఎవరున్నారు, ఓన్లీ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నారు. ఓన్లీ ఎవరున్నారు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నారు. సో సారీ ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ CH2 ఇక్కడ CH2 NO2, ఇక్కడ వచ్చేసరికి ఎవరు, CH2 హైడ్రోజన్. సో కాబట్టి మనం ఎక్కడ కంపేర్ చేయాలి, ఎక్కడైతే డిఫరెన్స్ ఉందో అక్కడ కంపేర్ చేయాలి. ఇక్కడ CH2 సేమ్ ఉంది, ఫర్దర్ గా CH2 సేమ్ ఉంది. డిఫరెన్స్ ఏంటి, హైడ్రోజన్ NO2. సో హైడ్రోజన్ తో పోల్చుకుంటే NO2 అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ లో హైడ్రోజన్ అనేది సెంటర్ పాయింట్ లో ఉంది. హైడ్రోజన్ సెంటర్ పాయింట్ పెట్టుకుని ఒక పక్కేమో +I గ్రూప్స్, ఇంకొక పక్కేమో -I గ్రూప్స్ వస్తున్నాం. వన్ సైడ్ ఏమో +I గ్రూప్స్, ఇంకొక సైడ్ ఏమో -I. కంపేర్ టు హైడ్రోజన్ NO2 అనేది ఏంటమ్మా, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఇది వచ్చేసరికి ఏంటి, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. చెప్పండి, యానియాన్ స్టెబుల్ గా ఉండాలంటే ఎవరు కావాలి మనకి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ దగ్గర ఉన్న నెగిటివ్ ఛార్జ్ తన వైపు అట్రాక్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్ ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తుందో వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఏదైతే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయో డిక్రీజ్ అవుతుంది. సో నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటి, స్టెబిలిటీ ఇంక్రీజ్ అయినట్టు. మనం ఓవరాల్ ఏం చేయాలి, ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ ఉంటే నెగిటివ్ ఛార్జ్ తగ్గించాలి, ఎక్స్ట్రా పాజిటివ్ ఛార్జ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ తగ్గించాలి. ఇక్కడ ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఆ ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎవరి ద్వారా, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ద్వారా. ఈ కేసులో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ లేదు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది, ఫర్దర్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్దర్ గా ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ ఏమవుతుంది, ఇంకా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడేమో యానియాన్. సో నెగిటివ్ ఛార్జ్ ఉన్న స్పీసెస్ కి ఫ్రెండ్స్ ఎవరు, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాటికి ఎనిమీస్ ఎవరు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో ఈ కేసులో మనకి NO2 అనేది ఒక ఫ్రెండ్ గా యూజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనేది. సో ఇదేమవుతుందా, మోర్ స్టేబుల్. ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ఎప్పుడైతే మోర్ స్టేబుల్, సో స్టెబిలిటీ మీద ఆల్కహాల్ ఎసిడిక్ స్ట్రెంత్ ఆధారపడుతుంది కాబట్టి సో స్టెబిలిటీ, సో ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్కహాల్ డిపెండ్స్ ఆన్ స్టెబిలిటీ కాబట్టి ఇది మోర్ స్టేబుల్. కాబట్టి ఎసిడిక్ స్ట్రెంత్ కూడా సేమ్ ఆర్డర్. ఏదైతే మోర్ స్టేబుల్ అయాన్ ఉంటుందో, ఏదైతే మోర్ స్టేబుల్ కాంజుగేట్ బేస్ ఉంటుందో అదే స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి ఇది మోర్ స్టేబుల్ కానీ కంపేర్ విత్ A. కాబట్టి ఎసిడిక్ స్ట్రెంత్ ఎవరమ్మా, B is higher than A. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్స్. సేమ్ అన్ని అవే ఆల్కహాల్స్, OH అన్ని ఆల్కహాల్స్. సో ఎసిడిక్ స్ట్రెంత్ చెప్పాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, వాటి కాంజుగేట్ బేస్ రాసుకోవాలి. ఎసిడిక్ స్ట్రెంత్ చెప్పాలంటే మనం ఏం చూడాలి, స్టెబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ బేస్ చూడాలి. స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ ఎలా చూస్తాము, సింపుల్ గా సో హైడ్రోజన్ రిమూవ్ చేయడమే కదా. సింపుల్ గా ఏం చేయాలి, హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఆక్సిజన్ విత్ నెగిటివ్ ఛార్జ్. సో యానియాన్ వస్తుంది. ఏమొస్తుందమ్మా, యానియాన్ వస్తుంది. కాబట్టి సింపుల్ గా ఏం చూడాలి, స్టెబిలిటీ చూడాలి. యానియాన్ ఎప్పుడు మోర్ స్టెబుల్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే ఆ నెగిటివ్ ఛార్జ్ తన వైపు అట్రాక్ట్ చేసి దీని స్టెబిలిటీ చెక్ చేసుకుని అన్ని కేసుల్లో ఫ్లోరిల్ ఏమున్నవి, ఈ 3 కేసులు ఏమన్నవి
ఫ్లోరిన్స్ ఉన్నవి. ఫ్లోరిన్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. కాబట్టి అన్ని కేసులు ఫ్లోరిన్ లో ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు ఏం చూడాలి? డిస్టెన్స్ చూడాలి. డిస్టెన్స్ చెక్ చేసుకుంటే ఈ కేసులో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేది వెరీ నియరెస్ట్ టు నెగిటివ్ ఛార్జ్. కాబట్టి ఆ నెగిటివ్ ఛార్జ్ తన వైపు ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎసిడిక్ స్ట్రెంత్ వచ్చేసరికి హైయెస్ట్ ఎవరికి? ఏ. నెక్స్ట్ డిస్టెన్స్ ఎవరు? బి. నెక్స్ట్ డిస్టెన్స్ ఎవరు? సి. డిస్టెన్స్ వెక్టర్. ఇక్కడ 3 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ డిస్టెన్స్ చూస్తున్నాము. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఆప్షన్ డి లో చెక్ చేసుకోండి. ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లేదు. ఎటువంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లేదు అంటే ఏమన్నట్టు? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నట్టు. ఎలక్ట్రాన్స్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నట్టు. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే ఫర్దర్ గా ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు స్టెబిలిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి అందరికన్నా లీస్ట్ స్టేబుల్ ఎవరు? డి. సో అందరికన్నా లీస్ట్ స్టేబుల్ ఎవరు? డి. అందరికన్నా లీస్ట్ స్టేబుల్ డి. సో జాగ్రత్తగా చూడండి. సింపుల్ గా హైడ్రోజన్ రిమూవ్ చేసి O- చూపించుకొని జస్ట్ స్టెబిలిటీ చెక్ చేయటమే. ఎలా ఉంటుందంటే స్టెబిలిటీ కార్బానియన్ స్టెబిలిటీ కంపేర్ చేసినట్టే ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడమ్మా. సో ఈ మూడిట్లో ఎసిడిక్ స్ట్రెంత్ సేమ్ కాన్సెప్ట్. హైడ్రోజన్ రిమూవ్ చేసేసి ఆక్సిజన్ మైనస్ వస్తుంది. దాని నెగిటివ్ ఛార్జ్ ని స్టెబిలిటీ చెక్ చేసుకోవటమే. మైనస్. సో ఏముంది? నెగిటివ్ యానయాన్ ఉంది. యానయాన్ స్టెబిలైజ్ అవ్వాలంటే ఎవరు ఉండాలి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఎవరు ఉండాలి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. చెక్ చేసుకోండి. NO2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, CHOCl. ఇక్కడ ఉన్నవన్నీ -I గ్రూప్స్. కాబట్టి -I గ్రూప్స్ కాబట్టి స్టెబిలిటీ ఇంక్రీజ్ చేస్తాయి. మనం ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నాం. వీళ్ళలో మోర్ స్టెబుల్ ఎవరు? సో ఒకసారి -I ఆర్డర్ చెక్ చేసుకుంటే ఉన్న వాళ్ళలో -I ఆర్డర్ హైయెస్ట్ వచ్చేది NO2 కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ ని NO2 స్ట్రాంగ్ గా విత్డ్రా చేస్తుంది. అంటే స్ట్రాంగ్ గా డిక్రీజ్ చేస్తుంది కాబట్టి ఇది మోర్ స్టెబుల్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి బెటర్ గా మోర్ స్టెబుల్ అవుతుంది. కాంజుగేట్ బేస్ మోర్ స్టెబుల్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి అందరికీ. నెక్స్ట్ ఆల్డిహైడ్ క్లోరిన్ లో -I గ్రూప్ ఆర్డర్ కానీ ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ప్రయారిటీ ఆర్డర్ ఆల్డిహైడ్ గ్రూప్ పవర్ ఎక్కువ. ఆల్డిహైడ్ గ్రూప్ కి సో -I పవర్ ఎక్కువ ఎవరికంటే? క్లోరిన్ కంటే. క్లియరా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్ అదే కాన్సెప్ట్. హైడ్రోజన్ రిమూవ్ చేసేయడమే. సింపుల్ గా ఏంటి? హైడ్రోజన్ రిమూవ్ చేసేసి చెక్ చేసుకోవటం స్టెబిలిటీ. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నవి. ఒకసారి చెక్ చేసుకుంటే NO2 Cl మనకేం తెలుసు? క్లోరిన్ తో పోల్చుకుంటే NO2 గ్రూప్ అనేది బెటర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో NO2 క్లోరిన్ తో పోల్చుకుంటే when compared with chlorine, NO2 is better electron withdrawing group. కాబట్టి మనము ఎసిడిక్ స్ట్రెంత్ సహజంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? NO2 ఎక్స్పెక్ట్ చేస్తాము. ఒకసారి చెక్ చేసుకోండి. రెండు వచ్చాలకి సేమ్ డిస్టెన్స్ లోనే ఉన్నవి. ఈ రెండు వచ్చాలకి ఒకే డిస్టెన్స్ లో ఉన్నవి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ సో ఈ కేసులో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ 2 ఉన్నవి. ఈ కేసులో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఓన్లీ 1. సో రెండు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఆక్సిజన్ దగ్గర ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ డిక్రీజెస్ బెటర్ దాన్ 1 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ తో పోల్చుకుంటే 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ లో ఏం చేస్తారు? ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ చేస్తారు. ఎందుకని? సో మనకి యానయాన్స్ కి ఫ్రెండ్స్ ఎవరు? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. క్యాటియాన్ కి ఫ్రెండ్స్ ఎవరు? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. సో ఇక్కడ మనకి ఎవరు ఉంటారు? ఫ్రెండ్సే ఉంటారు. సో విత్డ్రాయింగ్ గ్రూప్స్ యానయాన్స్ ఫ్రెండ్స్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ బాగా డిక్రీజ్ చేస్తారు. ఎవరితో పోల్చుకుంటే? ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ తో పోల్చుకుంటే. కాబట్టి ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ఫస్ట్ కాంపౌండ్ స్ట్రాంగ్ యాసిడ్. నెక్స్ట్ ఈ రెండింటితో పోల్చుకుంటే ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ 1, ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ 1. సో ఇక్కడ ఎప్పుడైతే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయో సింపుల్ గా మనం ప్రయారిటీ ఆర్డర్ అప్లై చేస్తాం. ప్రయారిటీ ఆర్డర్ ప్రకారము క్లోరిన్ తో పోల్చుకుంటే కంపేర్ విత్ క్లోరిన్ NO2 ఈ స్ట్రాంగ్ -I గ్రూప్ కాబట్టి దిస్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ B. ఓకేనా? చూడమ్మా ఇంకా ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాము. సేమ్ ఎసిడిక్ స్ట్రెంత్ టాపిక్.
సింపుల్, మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మనం ఇమాజిన్ చేసుకోవడం. ఏంటి ఇమాజిన్? హైడ్రోజన్ రిమూవ్ చేసి ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంది అని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో ఎవ్రీ టైం ఇట్లా రిమూవ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ మీరు అజ్యూమ్ చేసుకొని సరిపోతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఆక్సిజన్ అన్నిటివి యానయాన్స్. సో యానయాన్స్ స్టెబిలైజ్ అవ్వాలంటే మనకేముండాలి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎవరు ఉండాలి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 3 యానయాన్స్ లో ట్రిపుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ మనం ఎలా భావించాము? సో ఈ కేసులో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, ట్రిపుల్ బాండ్ ని ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ గా భావించాము. అదేవిధంగా డబుల్ బాండ్ ని కూడా మనము ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ గా భావించాము. సో ట్రిపుల్ బాండ్ ని డబుల్ బాండ్ ని మనము -I గ్రూప్ లో రాస్తున్నాము. సో కాబట్టి ఈ కేసుకు వచ్చేసరికి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ లేదు. ఎవరున్నారు? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నారు. కాబట్టి when compare with C, AB ఏమవుతాయి? మోర్ స్టేబుల్ అవుతాయి. ఏంటివి? కాంజుగేట్ బేస్ ఏమవుతుంది? మోర్ స్టేబుల్. మరలా ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ లో ఒకసారి మీరు -I ఆర్డర్ చెక్ చేసుకున్నట్టయితే ట్రిపుల్ బాండ్ హ్యావ్ స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ పవర్, -I పవర్ అని చెప్పాను. కాబట్టి ఈ రెండింటిని పోల్చుకుంటే ఇది -I ఆర్డర్ ఎక్కువ, కాబట్టి ఇది మోర్ స్టేబుల్ అవుతుంది. -I ఆర్డర్ పెంచుకుంటే ఏంటి? నెగిటివ్ ఛార్జ్ స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ ఛార్జ్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయితే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఎసిడిక్ స్ట్రెంత్ హై ఎవరికి? A, నెక్స్ట్ B, నెక్స్ట్ ఎవరు? C. ఎందుకని ఈ Cకి వచ్చేసరికి ఎవరున్నారు? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ లేవు, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఫర్దర్ ఇంక్రీజ్ అవుతుంది, స్టెబిలిటీ అవుతుంది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి లీస్ట్ స్టేబుల్ అయితే ఎసిడిక్ కూడా. సో వీక్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ చెక్ చేసుకోండి. సేమ్ అదే ఆర్డర్. ఇక్కడ హైడ్రోజన్ ని H+ రిలీజ్ అయింది, O- గా ఉందని భావించుకోండి. O- అన్ని O- భావిస్తే సైక్లిక్ కాంపౌండ్స్ రాశారు కొన్ని ఎగ్జాంపుల్స్. అన్నింటినీ సింపుల్ గా మీరు O- గా భావించుకోండి. ఈ విధంగా O- భావించుకుంటే అన్నింటికీ చూడండి ఏముండయో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ లేదు. ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ లేదో ఎసిడిక్ స్ట్రెంత్ అందరికన్నా లీస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి చూస్తుంటే ఇక్కడ సింపుల్ ఆర్డర్ -I ఆర్డర్ ప్రకారమే వచ్చినాడు. ఎగ్జాంపుల్స్ కూడా NO2 అనేది విత్ డ్రాయింగ్ పవర్ లో హయ్యర్. సో NO2 అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ పవర్ లో హయ్యర్. ఎవరితో పోల్చుకుంటే ఆల్డిహైడ్ ఫ్లోరిన్ తో పోల్చుకుంటే. కాబట్టి ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. కాబట్టి ఆల్డిహైడ్ ఫ్లోరిన్ తో పోల్చుకుంటే ఇదే స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. అదే స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. NO2 is more electron to drawing power than CHO fluoride. ఎందుకంటే ఇక్కడ O- ఉంది, నెగిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తున్నట్టయితే కూడా సేమ్ అజంప్షన్ అదే. ఇక్కడ ఆల్కహాల్ ఇది కాదు, ఇది ఈథర్ ఫంక్షన్ గ్రూప్, ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ ఇది. సో కాబట్టి సేమ్ దానిలాగే O- ఉంటుంది. సో ఇక్కడ కూడా అన్నింటిలో O- ఉంటుంది. O- ని స్టెబిలైజ్ చేయాలి. చేయాలని ఇక్కడ చెక్ చేసుకోండి. ఆక్సిజన్ ఉంది, ఇక్కడేమో నైట్రోజన్ ఉంది. ఆక్సిజన్ అంటే ఎవరు రాస్తాం మనము? ఇక్కడ వచ్చాక మనకి ఈథర్గా భావించినట్టయితే ఈథర్ వచ్చేకి మోర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ పవర్ దాన్ అమినో గ్రూప్. కాబట్టి ఈ మూడు ఎగ్జాంపుల్స్ వచ్చేకి మోర్ స్టేబుల్ దాన్ దిస్ వన్. ఎందుకంటే అమినో గ్రూప్ అంటే లెస్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ పవర్. కాబట్టి ఈ మూడిట్లో కూడా మరలా ఏం కంపారిజన్ చేయాలి? మనం డిస్టెన్స్ చూడాలి. ఆక్సిజన్ ఏంటి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఈ O- కి దగ్గరలో ఉంది, నియరెస్ట్ గా ఉంది. కాబట్టి స్ట్రాంగ్ గా విత్డ్రా చేస్తారు నెగిటివ్ ఛార్జ్. ఇది వచ్చేకి ఇంకొంచెం డిస్టెన్స్ లో ఉంది, ఇది వచ్చేకి ఇంకా డిస్టెన్స్ లో ఉంది. ఇది బాగా నియరెస్ట్ గా ఉండి నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఇది వచ్చేకి లీస్ట్. ఎందుకని? ఆక్సిజన్ తో పోల్చుకుంటే అమినో గ్రూప్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ పవర్ తక్కువ. కాబట్టి సో నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ చేయడం వచ్చేకి లోయెస్ట్ గా ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎసిడిక్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది. క్లియరా? థ్యాంక్ యూ.